హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 34. విక్రమాదిత్య గారు బిజినెస్ ఎక్స్‌పాండ్ గురించి మీడియాతో మాట్లాడుతూ ఉంటే, అందరితో పాటు శక్తి కూడా వారు చెప్పే విషయాన్ని నోట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ శక్తి వారిని దీర్ఘంగా చూస్తూ ఏదో అలజడికి లోనవుతూనే తన డ్యూటీ తను చేస్తుంటుంది. సామ్రాట్, భరత్ వాళ్ళు వాళ్ళ ఆఫీసులో కూర్చొని టీవీలో విక్రమాదిత్య గారి లైవ్ టెలికాస్ట్ చూస్తుంటారు. శక్తి భరత్‌ని ఉద్దేశించి వారితో మాట్లాడుతూ, "మీరు మీ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తూ షేర్ హోల్డర్స్‌గా వేరే కంపెనీ బిజినెస్ పర్సన్స్‌కి కూడా అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు కదా! మీరు వారిని ఎలా చూజ్ చేసుకుంటారు? అంటే బిజినెస్‌లో వాళ్ళ నైపుణ్యం, సామర్థ్యం చూస్తారా? లేదంటే ఏదైనా రికమెండేషన్ ద్వారా చూజ్ చేసుకుంటారా?" అని అడుగుతుంది. తన ప్రశ్నకి విక్రమాదిత్య గారు చిన్న చిరునవ్వు నవ్వుతారు. పక్కన ఉన్న చక్రవర్తి గారు కూడా ఆ ప్రశ్నని ఆసక్తిగా వింటాడు. శక్తినే ఆ ప్రశ్న అడిగినట్టుగా భరత్, సామ్రాట్ కూడా టీవీలో కనిపిస్తూ వారి సమాధానం కోసం ఆసక్తిగా చూస్తుంటారు. రికమెండేషన్ ద్వారా వెళ్ళినా వారి సమర్థత, నైపుణ్యం తెలుసుకునే నా కంపెనీలో షేర్ హోల్డర్‌గా జాయిన్ చేయించుకుంటాను. వాళ్ళ దగ్గర సమర్థత లేనప్పుడు ఎలాంటి రికమెండేషన్ అయినా పక్కకు పెడతాను అని అంటాడు విక్రమాదిత్య గారు. శక్తి ఆ సమాధానం విని నోట్ చేసుకుంటూ ఉంటుంది. భరత్, సామ్రాట్ కూడా వారి సమాధానాన్ని వింటూ ఉంటారు. ఇలా ప్రెస్ వాళ్ళతో విక్రమాదిత్య గారు మాట్లాడుతూ ఉంటారు. చివరిగా ఇంకొక న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతూ, ఎప్పుడు కూడా ఇంతవరకు మీరు మీ పర్సనల్ విషయాలు మీడియాతో పంచుకోలేదు సార్. మీరు సింగిల్‌గా ఉంటున్నారని తెలిసింది. కారణం ఏంటి సార్? అంటే మీరు పెళ్లి చేసుకోలేదా? అని అడుగుతారు. వాళ్ళు అలా అడగగానే విక్రమాదిత్య గారికి ఓ గుడిలో ప్రభావతితో తనకు జరిగిన పెళ్లి గుర్తొచ్చి కన్నీటి పొరలు కమ్ముతూ అమ్ము అని బయటికి అనకపోయినా పెదవుల కలయికతో అనుకుంటాడు. శక్తి అది గమనించి అమ్ము అంటున్నారేంటి అని అనుకుంది మనసులో. ఈ పర్సనల్ విషయాల గురించి కూడా తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది సార్. ఈ ప్రెస్ మీట్లో మీ పర్సనల్ విషయాల గురించి ఏమైనా చెప్పగలుగుతారా అని అడుగుతారు. నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. కానీ మా పెళ్లి జరిగిన కొన్ని రోజులకి నా గుండెల్లో కొలువైన దేవత పైలోకాలకి వెళ్ళిపోయింది. నా వ్యక్తిగత విషయాల గురించి ఇంతకంటే ఎక్కువ నేనేమి చెప్పలేను అని ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తారు. సామ్రాట్ వాళ్ళ ప్రెస్ మీట్ మొత్తం విని ఆలోచనలో పడిపోతాడు. భరత్ కూడా అంతకంటే ఎక్కువ ఆలోచనలో ఉంటాడు. ఆ ప్రెస్ మీట్ తర్వాత అందరూ ఎవరి దారిన వారు వెళ్తూ ఉంటారు. ఇప్పుడే వస్తాను సార్ అని చెప్పి పిఏ చక్రవర్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరి వెనుకగా శక్తి వెళ్తూ ఉంటే తన పెన్ కింద పడిపోతుంది. శక్తి వంగి ఆ పెన్ తీసుకోబోతుండగా శక్తి కంటే ముందే ఆ పెన్నుని ఇంకెవరో చేతిలోకి తీసుకుంటారు. ఎవరై ఉంటారా అని శక్తి చూసేసరికి విక్రమాదిత్య గారు ఆ పెన్ అందుకుని తనకు ఇవ్వబోతూ, "అమ్మ శక్తి, బాగున్నావా? పింకీ ఎలా ఉంది?" అని అడుగుతాడు. పరిచయం ఉన్నవారిలాగా మాట్లాడుతున్న విక్రమాదిత్య గారిని చూసి శక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంటుంది. "పింకీ స్కూల్‌కి వెళ్తుందా?" అని అడుగుతారు. వారిని షాకింగ్‌లా చూస్తూ ఆ పెన్ అందుకొని వెళ్తుంది అన్నట్టుగా తల ఊపి, "మా గురించి మీకెలా తెలుసు సార్?" అని అడుగుతుంది. విక్రమాదిత్య గారు చిన్న చిరునవ్వు నవ్వి, "మా అమ్ము ఆశ్రమంలోనే కదమ్మా నువ్వు పురుడు పోసుకుంది" అని అంటాడు. ఆ మాటలకు షాక్ అవుతూ, ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, "అంటే ఆ అమ్ము ఆశ్రమం వ్యవస్థాపకులు మీరేనా సార్?" అని అడుగుతుంది. "అవును" అని అంటాడు నవ్వుతూ. అది విని ఇంకా సంతోషపడుతూ, "నాకు పునర్జన్మ ఇచ్చిన ఆ అమ్ము ఆశ్రమాన్ని స్థాపించిన దేవుడని ఎప్పుడు చూస్తానని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూశాను సార్. అది మీరని తెలిసిన తర్వాత నా ఆనందం మాటలో చెప్పలేకపోతున్నాను. అంటే నేను ఆ రోజు మీ కారు కిందేనా పడింది?" అని అడుగుతుంది. "అవునమ్మా" అంటూ గతంలోకి వెళ్తాడు. ఆ రోజు విక్రమాదిత్య గారు వైజాగ్ వెళ్ళటానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తూ ఒంటరిగా డ్రైవ్ చేస్తూ వస్తుంటారు. అలా డ్రైవింగ్‌లో ఉండగానే ఎదురుగా శక్తి చేతిలో లగేజ్ బ్యాగ్ పట్టుకొని రావడం గమనిస్తూ ఉంటాడు. అప్పటికే శక్తికి కళ్ళు తిరుగుతూ రోడ్డు మసక మసకగా కనిపిస్తూ ఉంటుంది.
తను వచ్చే తీరును చూసి కంగారుగానే కార్‌ని స్లో చేస్తూ వస్తుంటాడు. శక్తి అలా కళ్ళు తిరుగుతూ వచ్చి ఆ కారుకి తగిలి కింద పడుతుంది. విక్రమాదిత్య కారుకి బ్రేక్ వేసి తనకు ఏమైనా అయిందేమో అనే కంగారుగా తన దగ్గరికొస్తాడు. తన కన్న కూతురు అని తెలియకపోయినా స్పృహలో లేని తనని అలా చూడగానే ఆయన మనసు తెలియని ఆందోళనకు గురవుతూ ఉంటుంది. శక్తికి తన కళ్ళు మూసుకుపోతూ మసకగా విక్రమాదిత్య గారిని చూస్తూ స్పృహ కోల్పోతుంది. విక్రమాదిత్య గారు అలాంటి ఆందోళనతోనే కంగారుగా శక్తిని ఒడిలోకి తీసుకొని చూస్తాడు. అమ్మా, లే తల్లి అంటూ తన చెంపలు పట్టుకొని కదిలిస్తూ ఉంటే తను విపరీతమైన జ్వరంతో కళ్ళు తెరవలేక స్పృహ తప్పుతుంది. కాసేపటికి వైజాగ్ అమ్ము ఆశ్రమంలో విక్రమాదిత్య గారు దగ్గరుండి తనకి ట్రీట్మెంట్ చేయిస్తుంటారు. ఆ పక్కనే ఆశ్రమ నిర్వాహకురాలైన శాంతమ్మ కూడా నిలబడి ఉంటుంది. ఆ ఆశ్రమానికి చెందిన డాక్టర్ తనని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి, "ఏం పర్వాలేదు సార్, త్వరగానే కోలుకుంటారు. కాకపోతే కరెక్ట్ ఫుడ్ తీసుకోలేక చాలా నీరసంగా ఉన్నారు" అని చెప్తారు డాక్టర్. విక్రమాదిత్య గారు తన మొహం వైపు జాలిగా చూస్తూ, "పాపం, ఎవరో ఈ అమ్మాయి. చూడబోతుంటే చాలా కష్టాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది" అని అనుకున్నాడు మనసులో. కాసేపట్లో తను స్పృహలో నుంచి వస్తుంది సార్. తర్వాత మళ్ళీ తన్ని చెకప్ చేసి ఏదైనా అవసరం అనుకుంటే టాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఆ రోజే విక్రమాదిత్య గారికి అమెరికా ప్రయాణం కూడా ఉండటంతో, "ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో శాంతమ్మ. ఎప్పటికప్పుడు తన గురించి నాకు తెలియజేస్తుండు. తనకి ఎవ్వరు అండ లేకపోతే తనని ఇక్కడే ఉండమని చెప్పండి" అని అంటాడు. "అలాగే సార్" అని అంటుంది శాంతమ్మ. విక్రమాదిత్య గారు ఆప్యాయంగా శక్తి తల నిమిరి ఏదో బంధానికి దూరమవుతున్నట్టుగా తన్ని కష్టంగా వదిలి వెళ్ళిపోతారు. "ఇదమ్మా జరిగింది. అప్పటినుంచి నీ గురించి, పింకీ గురించి శాంతమ్మ ద్వారా నేను తెలుసుకుంటూనే ఉన్నాను. ఆ రోజు నిన్ను వదిలి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొన్న నిన్ను ఎయిర్‌పోర్ట్‌లో చూశాను. ఆ రోజు నీతో మాట్లాడాలనిపించినా అదొక న్యూస్‌లాగా స్ప్రెడ్ చేస్తారని ఊరుకొని పోయాను" అని అంటాడు. వారు చెప్పింది విని శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ వారికి చేతులు జోడిస్తుంది. "ఏంటమ్మా ఇది?" అంటూ విక్రమాదిత్య గారు తన చేతులను విడదీస్తాడు. "ఆ రోజు తండ్రిలా మీరు నాకు సహాయం చేసి తల్లి లాంటి మీ అమ్ము ఆశ్రమంలో నాకు నీడ ఇవ్వకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో తలుచుకోవటానికి భయంగా ఉంది సార్. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు" అని అంటుంది. "నువ్వే అన్నావు కదమ్మా, తండ్రి లాంటి వాడినని. ఒక కూతురు నుండి తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు" అని అంటాడు తన తల నిమురుతూ. తండ్రి ప్రేమ ఏంటో తెలియని శక్తికి వారంత అభిమానంగా చూస్తుంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్ళొస్తుంటాయి. విక్రమాదిత్య గారు విజిటింగ్ కార్డ్ తీసి తన చేతిలో పెట్టి, "ఇందులో నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఉందమ్మా. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా మొహమాటం లేకుండా నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా వచ్చి నన్ను కలవచ్చు" అని అంటాడు. అంతటి వారు తనకి అలాంటి అవకాశం ఇచ్చినందుకు శక్తి సంతోషపడుతూ, "థ్యాంక్ యూ సార్" అని చెప్తుంది. "అంతే కదమ్మా, నాకు నా మనవరాల్ని కూడా చూడాలనిపిస్తుంది. వీలు చూసుకొని నేను నీకు ఫోన్ చేస్తాను. ఒకసారి నా మనవరాలు పింకిని తీసుకొచ్చి చూపించు" అని అంటాడు విక్రమాదిత్య గారు. "తప్పకుండా సార్" అని అంటుంది. "ఇక వెళ్ళిరామ్మా" అని తన తల నిమురుతూ చెప్తాడు. వారి అభిమానానికి సంతోషపడుతూ శక్తి వెళ్ళిపోతుంది. "ఏంటోనమ్మా, నిన్ను చూసిన ప్రతిసారి కూడా నా మనసు ఏదో ఆందోళనకు గురవుతూనే ఉంది. నా అమ్ము నాతోనే ఉండి ఉంటే నాకు నీ అంత కూతురు ఉండేదేమో" అని బాధపడుతుంటాడు. ఆ రోజు నైట్ ఇంట్లో సామ్రాట్, వినోద్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. "ఇంకేటన్నయ్య, విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో షేర్ హోల్డర్గా అవకాశం నీకే వస్తుందని అనుకుంటున్నావు కదా" అని అంటాడు వినోద్ సంతోషపడుతూ. 90% నాకే అవకాశం ఉంది వినోద్. కానీ ఒకసారి విక్రమాదిత్య గారితో కలిసి మాట్లాడితే కానీ ఒక క్లారిటీ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఇవాళ ప్రెస్ మీట్ అయిపోయింది కాబట్టి రేపు వారితో మాట్లాడే అవకాశం కల్పిస్తామని వాళ్ళ పిఏ చక్రవర్తి గారు చెప్పారు" అని అంటాడు సామ్రాట్. అదే విషయం గురించి భరత్ ఫోన్లో శక్తితో మాట్లాడుతుంటాడు. శక్తి పడుకోవడానికి రెడీ అయిపోయి బెడ్ మీద కూర్చొని మాట్లాడుతూ, "సామ్రాట్‌తో పోటీ పడి లేనిపోని మైండ్ స్ట్రెస్ పెట్టుకుంటున్నావు ఎందుకు భరత్" అని అంటుంది. "అబ్బా శక్తి, నువ్వు ఎంత చెప్పినా ఆ సామ్రాట్‌తో పోటీ పడకుండా ఉండలేను. విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో షేర్ హోల్డర్‌గా జాయిన్ కావడానికి ఏదైనా రికమెండేషన్ దొరుకుతుందేమోనని ప్రయత్నాలు కూడా చేస్తున్నాను. కానీ ఏ దారి దొరకటం లేదు" అని అంటాడు. భరత్ అలా మాట్లాడుతుంటే
ఏ సహాయం కావాలన్నా అడగమని విక్రమాదిత్య గారు చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది. సరే శక్తి, నా ప్రాబ్లమ్స్ గురించి నీకు చెప్పి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇక పడుకో, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు భరత్. శక్తి ఆలోచనలో పడిపోయి ఒకసారి భరత్ గురించి విక్రమాదిత్య గారితో మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆలోచించి వారిచ్చిన అవకాశాన్ని నా అవసరంగా తీసుకుంటే బాగుండదు, కానీ భరత్ గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది అని అనుకుంటూ ఉండగా బయట నుంచి గాలి బీచడంతో విండో డోర్ కొట్టుకుంటూ ఉంటుంది. తన ఆలోచనకి బ్రేక్ ఇచ్చి వెళ్ళి డోర్ వేయబోతుండగా అదే సమయంలో సామ్రాట్ కూడా తన విండో రూమ్ డోర్స్ వేయడం కనిపిస్తుంటుంది. సామ్రాట్ని చూడగానే శక్తి కోపం తెచ్చుకుంటూ ఉంటే సామ్రాట్ కూడా తన వైపు చూసి, మేడం గారు ఇవాళ త్వరగా వచ్చినట్టుందే, బయట పెత్తనాలు చేయడం అయిపోయిందేమో అని తిట్టుకుంటాడు. శక్తికి ఆ తిట్లు వినపడకపోయినా సామ్రాట్ మనస్తత్వం ప్రకారం తను తిట్టుకుంటున్నాడని అర్థమైపోయి కోపంగా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోయిన తీరు చూసి సామ్రాట్ కూడా తన కోపాన్ని అర్థం చేసుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ శక్తిని ఈ కాలనీ నుంచి పంపించాలి అని అనుకొని తిట్టుకుంటూ వచ్చి పడుకుంటాడు. శక్తి కూడా పడుకొని ఈ సామ్రాట్ని ఓడించడం కోసమైనా భరత్ గురించి విక్రమాదిత్య గారితో మాట్లాడి చూస్తాను అనే నిర్ణయానికి వస్తుంది. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.